దివ్యల మాదిరి ఆస్తులు కోట్లలోనే. అమ్మ బాబోయ్! ఇవేమి ఆస్తులు! ఈ లిస్ట్ చూస్తే ఔరా అనాల్సిందే. దాదాపు అంబానీ ఫ్యామిలీకి గట్టి పోటీనిచ్చే స్థాయి ఉన్నంత ఆస్తి ఉందంట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మనందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమె ఒక ట్రెండ్ను సృష్టించింది. ఇంతకు ఈమె ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు, దివ్యల మాదిరి. ఈమె ఆస్తుల లిస్ట్ తెలిస్తే ఔరా అనాల్సిందే. ఇంతకు ఆస్తుల జాబితా ఏమిటో తెలుసుకుందాం. ఈ జంట ఫేమస్. ఏపీ టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకో తెలుసా? వీరు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యారు. స్వయాన దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లీడర్. దివ్యల మాదిరి మాత్రం మంచి నృత్యకారిణి. దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చిన వెంటనే మాధురి ఎంటర్ అయ్యారు. ఇక ఆ సమయం నుండి ఈ జంట ఒక్కటై తిరుగుతున్నారు. తాము పెళ్లికి రెడీ అంటూ చాలాసార్లు చెప్పగానే చెప్పారు. మాధురి గిఫ్ట్ కొన్నారో లక్షలే. దివ్యల మాధురి ఏదైనా గిఫ్ట్ కొంటే చాలు, ఆ గిఫ్ట్ వైరల్ కావాల్సిందే. దువ్వాడ శ్రీనివాస్ నా ప్రాణం అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చిన మాధురి లగ్జరీ లైఫ్ను కొనసాగిస్తారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఇలాంటిది కాదు. లక్షల విలువ గల వాచ్ను ఇచ్చిన సర్ప్రైజ్ చేసింది మాధురి. ఏదేమైనా సోషల్ మీడియాలో ఈ జంట ఇప్పటికే ట్రెండింగ్లోనే ఉండడం విశేషం. దువ్వాడకు షాక్. ఏపీలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని స్వయాన ఆయనే పలుమార్లు చెప్పారు. దీనితో ఇప్పుడు తన వద్ద ఎలాంటి ఆస్తి లేదని, వట్టి చేతులతో తాను ఉన్నట్లు, తనను దివ్యల మాదిరి ఆదుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇటీవల దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దువ్వాడ జీరో, మాధురి హీరో. దివ్యల మాదిరి కోటీశ్వరురాలే. ఈ మాట చెప్పింది కూడా మాధురినే. ప్రస్తుతం దువ్వాడ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, మొత్తం తన భార్య వనికి రాసి ఇచ్చారట. అప్పు ఇచ్చి ఆదుకున్నట్లు మాధురి చెప్పుకొచ్చారు. తాను గోల్డెన్ స్పూన్తో పుట్టినట్లు, తనకు ఇతరులకు మోసం చేసి బ్రతకాల్సిన అవసరం లేదని మాధురి చెప్పడం విశేషం. ఆస్తుల విషయంలో దువ్వాడ జీరో అయితే మాధురి హీరో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాధురి ఆస్తులు ఇవే మాట్లాడిన దివ్యల మాధురి తన ఆస్తుల చిట్టా మొత్తం చెప్పేశారు. శ్రీకాకుళం, వైజాగ్, టెక్కలిలో తనకు భారీగా ఆస్తులున్నట్లు మాధురి చెప్పారు. టెక్కలిలో ఓ పెట్రోల్ బంక్ తన పేరు మీద ఉందని, అలాగే వైజాగ్ స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో రూ. 2 కోట్ల విలువ గల అపార్ట్మెంట్, శ్రీకాకుళంలో 3 ఆస్తుల భవనం ఉందని చెప్పారు. అంతేకాకుండా తనకు డబ్బుకు కొదవలేదని, తన తండ్రి రియల్ ఎస్టేట్లో సంపాదించారని, తాను చిన్నప్పటి నుండే గోల్డెన్ స్పూన్తో పుట్టినట్లు మాధురి తన ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద మాధురి ఆస్తుల చిట్టా చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.